నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, రాజస్థాన్ ఆ ప్లేస్ తలుచుకుంటేనే ఒకలాంటి గూస్ బంప్స్ వస్తాయి. అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్కిటెక్చర్ కావచ్చు, ఏంటో మంత్రముగ్ధులైపోతూ ఉంటాం. బట్ ఇది కాస్త ఎక్స్పెన్సివ్ అని వింటూ ఉన్నామండి. మరి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఏదైనా కంఫర్టబుల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేసేలాగా ఏదైనా ప్యాకేజ్ పెట్టారా? ఎగ్జాక్ట్లీ మేడం. ఈ రాజస్థాన్ అనగానే రాజులకు ఆస్థానం, ప్లస్ మనము సైజ్ పరంగా చూసుకున్నా సరే చాలా పెద్ద స్టేట్ అనమాట. సో విజిట్ చేయాలి అంటే మనకు చాలా డేస్ ఉంటేనే మొత్తం రాజస్థాన్ అంతా కవర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మన దగ్గర ఒక ఫిక్స్ డిపార్చర్ ఎవ్రీ మంత్ రన్ అవుతుంది మేడం. ఎవ్రీ మంత్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ మంత్ 10 nights 11 days టూర్. ఇందులో ఏంటంటే జైపూర్, బికనీర్, జైసల్మీర్, సమ్ డెజర్ట్, అలాగే జోధ్పూర్, ఉదయ్పూర్, మౌంట్ అబు, అక్కడ ఉన్నటువంటి 2 శ్రీకృష్ణ ఆలయాలు నాథ్వారా, కంక్రోలి ద్వారా, అలాగే అజ్మీర్, పుష్కర్. సో అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ ఒక ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి పెట్టాం ఆల్రెడీ. 10 nights 11 days టూర్ అనమాట. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే జైపూర్ వచ్చేస్తుంది. జైపూర్లో ఉన్నటువంటి ప్యాలెస్లు అన్నీ కవర్ అవుతాయి. జైపూర్లో ఉన్నటువంటి అమర్ ఫోర్ట్, హవా మహల్, జల్ మహల్, ఇలా చూసుకుంటూ వెళ్తే మొత్తం షెడ్యూల్లో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకుంటాం. అంటే 1 day మనం ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలుగుతాం? ఇవన్నీ కూడా మనం ఐటనరీలో ఇచ్చేస్తాం మేడం. క్లియర్గా డే వైజ్ ఐటనరీ ఇచ్చేస్తాం. ఎక్కడ నైట్ స్టే చేస్తున్నాం ఏంటి అన్నీ ఇచ్చేస్తాం. సో ఈ ప్యాకేజ్ కాస్ట్ ఏదైతే ఉందో 10 nights 11 days ప్యాకేజ్ కాస్ట్ ఏదైతే ఉందో 51,500 rupees అనమాట. సో కస్టమర్స్ ఎవరైనా సరే ఈ ప్యాకేజ్ చూస్ చేసుకుంటే వాళ్ళు ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు, ఫ్లైట్లో అయినా వెళ్ళొచ్చు. సో ఈ ప్యాకేజ్ కాస్ట్ ఏదైతే మనం చెప్పామో ఈ ప్యాకేజ్ కాస్ట్ మీద ఫ్లైట్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు మన కనెక్టివిటీ జైపూర్కి ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి. అందరూ ట్రైన్లోనే వెళ్ళాలని లేదు, అందరూ ఫ్లైట్లోనే వెళ్ళాలని లేదు. సో ట్రైన్లో వెళ్ళాలనుకున్న ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళాలనుకున్న ఫ్లైట్లో వెళ్ళొచ్చు అనమాట. సో చాయిస్ కస్టమర్స్కే ఉంటుంది అనమాట. సో అక్కడ రీచ్ అయిన తర్వాత మన మేనేజర్ పికప్ చేసుకొని మొత్తం కంప్లీట్ 11 days వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి ఏవైతే మనం ఐటనరీలో ప్లేసెస్ మెన్షన్ చేసామో ఆ ప్లేసెస్ వెళ్ళడానికి వెహికల్ కానివ్వండి, అక్కడ నైట్ స్టేకి అకామిడేషన్, ఫుడ్ మొత్తం అంతా కూడా తన దగ్గర ఉండి చూసుకుంటారు. ఇది కాస్త కాస్ట్లీ సిటీ కదా సార్? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. సో మరి అలాంటప్పుడు ఇంత తక్కువ ప్రైజెస్ కి ఎలా అందిస్తున్నారు, ఈ ప్యాకేజ్ ని ఎలాగ తయారు చేశారు అనేది ఒక డౌట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది, అకామిడేషన్ ఎట్లా ఉంటుంది, ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే సరే ఎక్కడో చోట ఉంటారులే అన్నట్టు ఏమైనా చూస్తారా, లేకపోతే వాళ్ళని ఎలాంటి ప్లేసెస్ లో మీరు అకామిడేట్ చేస్తారు? సో ఈ ప్యాకేజ్లో మేడం ఆల్మోస్ట్ ఆల్ హోటల్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో అన్ని కూడా 3 star హోటల్సే ఉంటాయి మేడం. 3 star హోటల్స్. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ కూడా కస్టమర్కి ఇన్కన్వీనియన్స్ వచ్చేలాగా ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ అంతా కూడా హోటల్స్లోనే మనం తీసుకుంటాము. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, మనం ఎక్కడైతే స్టే చేస్తామో అదే హోటల్లోనే ఉంటుందన్నమాట. లంచ్ అనేది ఏంటంటే మనం జర్నీస్లో ఉంటాం కాబట్టి హోటల్కి రీచ్ అవుతే హోటల్లో లంచ్ ఉంటుంది. లేదు జర్నీలో ఉన్నాం అనుకోండి, మంచి రెస్టారెంట్స్ ఆల్రెడీ మనం ముందుగానే ప్లాన్ చేసుకుని చేసి ఏ టైంకి ఆ రెస్టారెంట్కి వెళ్తున్నామో రెస్టారెంట్ వాళ్ళకి ముందే ఇంటిమేషన్ చేసి మన సౌత్ ఇండియన్ పీపుల్కి తగ్గట్టుగా ఫుడ్ అనేది కూడా ప్రిపరేషన్ చేపించి వెళ్ళే మేనేజర్ సో వాళ్ళకి అనేది వేడివేడిగా అందిస్తారు అనమాట. లంచ్ కూడా మీరే ఇప్పిస్తారు? సాధారణంగా చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ హోటల్ కాంప్లిమెంటరీ ఇస్తుంది, అంటే డిన్నర్ కూడా అక్కడే, లంచ్ వీళ్ళే పెట్టుకోమని చెబుతూ ఉంటారు. బట్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో అది కాదు. లేదు మేడం, ముఖ్యంగా రాజస్థాన్ ప్యాకేజ్ సంబంధించి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం ఉంటాయి అనమాట. ఇందులో టూర్ మేనేజర్ కూడా ఏంటంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కంప్లీట్ గా 11 days వాళ్ళతో పాటే ఉంటారు. అన్ని ప్లేసెస్ కి దగ్గరుండి తీసుకెళ్తారు మేడం. సో ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ మీరు హైదరాబాద్ కి ఫ్లైట్ ఎక్కేంత వరకు మీతో పాటునే గైడ్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ మేడం. సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఆ ఇష్యూస్ అయితే ఏమీ లేవు మేడం. ప్లస్ ఇందులో ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే ఒక నైట్ స్టే మనం సమ్ డెజర్ట్ లో కూడా ఉంటాం అనమాట. ఎగ్జాక్ట్లీ మేడం. సమ్ డెజర్ట్ క్యాంప్లో కూడా ఒక నైట్ స్టే ఉంటాము. ఆ రోజు అక్కడ ఈవినింగ్లో ఉన్నటువంటి కల్చరల్ డ్యాన్స్ షో ఉంటుంది, ఒక 1 hour 1.5 hour ఉంటుంది. ఆ షో కూడా మన వాళ్ళు విజిట్ చేస్తారు. ఎవరైనా వెళ్ళిన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ షోలో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకున్నా సరే లాస్ట్ షో అంతా అయిపోయిన తర్వాత ఒక 1/2 hour టైం ఇస్తారనమాట. సో విల్లింగ్గా ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళతో డ్యాన్స్ చేయడం కానీ, వాళ్ళతో ఫొటోస్ దిగడం కానీ, సో ఇలాంటివన్నీ చేయడానికి కూడా వాళ్ళు పర్మిషన్ అనేది ఇస్తారనమాట. ఇవన్నీ మీరే చూసుకుంటారు? ఎగ్జాక్ట్లీ మేడం. అండ్ సాధారణంగా ఇక్కడ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ట్రాన్స్పోర్ట్ అండ్ అకామిడేషన్ చూసుకుంటారు, లంచ్ చూడాలి. అండ్ అక్కడ మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాం అనుకోండి, అది మన బడ్జెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం మీరే అవన్నీ
అంటే ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అవును మేడం, ఇది కామన్ గా ఇస్తున్న ఫెసిలిటీ ఏంటంటే టెంట్ లో మనం స్టే ఇస్తున్నాము, ఈ డ్యాన్స్ షో అనేది ఉంటుంది, అక్కడే డెజర్ట్ క్యాంప్ లోనే డిన్నర్ కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా పర్సనల్ రైడింగ్స్, ఎవరైనా Okay. క్యామెల్ సఫారీ వెళ్ళాలన్నా, జీప్ సఫారీ వెళ్ళాలనుకున్నా అది క్లయింట్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వెండర్ తో మాట్లాడి వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ రేట్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. అది కూడా మీరే చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే. సాధారణంగా రాజస్థాన్ లాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి అంటే త్రూ అవుట్ ది ఇయర్ వెళ్ళలేము, కొన్ని మంత్స్ అయితేనే వెళ్ళగలుగుతాం. అది ఏది ది బెస్ట్ మంత్స్ అని చెప్తారు మీరు? బెస్ట్ మంత్స్ మనకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం, అప్ టు మనం ఏప్రిల్ వరకు వెళ్ళొచ్చు. మేలో కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వెళ్ళరు, మిగతా వింటర్ టైం అంతా కూడా ఎప్పుడైనా సరే ట్రావెల్ చేయొచ్చు మేడం. ఓకే. సాధారణంగా మనము రాజస్థాన్ లాంటి ప్లేసెస్ కి వెళ్తున్నప్పుడు సేఫ్టీ ఎట్లా ఉంటుందో, అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకూడదు అనుకుంటాం కదా, మీరు ఇచ్చే సేఫ్టీ మెథడ్స్ ఏంటి? అక్కడ సేఫ్టీ పరంగా చూసుకుంటే మేడం ఎక్కడ కూడా రద్దీగా ఉండే ప్రదేశాలు ఎక్కడ ఉండవు. ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా, ఫోర్ట్కి వెళ్ళినా కూడా చాలా పెద్ద పెద్ద ఫోర్ట్స్ ఉంటాయి, చాలా లీజర్గా వెళ్ళొచ్చు. ఎక్కడ రద్దీ ప్లేస్లు ఉండవు, మీద పడి చైన్ స్నాచింగ్ చేయడమో ఇంకోటో ఎక్కడ సేఫ్టీ ప్లేస్. ఎగ్జాక్ట్లీ మేడం, రాజస్థాన్ అనేది ఒక సేఫ్టీ ప్లేస్, ఎందుకంటే జనాలే ఉండరు అక్కడ, చాలా పెద్ద స్టేట్. సో ఎక్కడికి వెళ్ళినా చూడడానికి చాలా పెద్ద ఫోర్ట్స్ ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, మ్యూజియంలు ఉన్నాయి, పెద్ద పెద్ద లేక్స్ ఉన్నాయి, అలాగే మెయిన్ టెంపుల్స్ కూడా అందులో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పుష్కర్ చూసుకుంటే బ్రహ్మదేవుడికి ప్రపంచంలో ఎక్కడా గుడి లేదు, కేవలం ఒక పుష్కర్లో మాత్రమే ఉంది. తర్వాత అజ్మీర్ దర్గా చాలా ఫేమస్ దర్గా, హిందువులు వెళ్తారు, అలాగే ముస్లిమ్స్ కూడా అక్కడికి వెళ్ళి ప్రేయర్స్ అనేది చేస్తారనమాట. సో అలాగే మనం మౌంట్ అబు వెళ్తే అక్కడ కూడా మనకి ఓం శాంతి భవన్ ఏదైతే ఉందో మెయిన్గా అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఓం శాంతి భవన్ విజిట్ చేయడానికి కూడా మనం ఈ ఐటినరీలో పెట్టామన్నమాట. సో అలాగే ఉదయ్పూర్ దగ్గరలోనే 2 శ్రీకృష్ణ టెంపుల్స్ ఉన్నాయి మేడం, నాథ్ ద్వారా, కంక్రోలి ద్వారా అని చెప్పనేసి. అక్కడ ఏంటంటే శ్రీకృష్ణుడిని చిన్న బాలుడు శ్రీకృష్ణుడు ఎలా అయితే ఉన్నాడో అలా ట్రీట్ చేస్తారనమాట అక్కడ ఉన్నటువంటి దేవుడిని. సో అందుకు కాబట్టి టెంపుల్ కూడా టైమింగ్స్ ఎలా ఉంటుందంటే ప్రతి 1 hour టెంపుల్ బంద్ చేస్తారు. సో ఫీడింగ్ టైం అన్నమాట, అంటే ఫుడ్ ఇచ్చేస్తారు దేవుడికి. సో అలాగా అక్కడ ఆయనకు పెట్టేటువంటి ఫుడ్ కూడా ఏంటంటే వెరైటీస్ చాలా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆ టెంపుల్ ప్లానింగ్ కూడా ఏంటంటే ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, ఎప్పుడు క్లోజ్ ఉంటుంది చూసుకునేసేసి ఎవరైతే మేనేజర్ వెళ్తారో ఆయన దగ్గర ఉండి ఆ టెంపుల్ విజిట్ కూడా చేయిస్తారు. ఓకే. సో ఐటినరీ కావాలంటే మీరు ఇస్తారు, అదర్వైజ్ అంటే కస్టమర్ చాయిస్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం, ఇది ఏదైతే మనం డిస్కస్ చేసామో 10 nights 11 days ఫిక్స్ డిపార్చర్ అనమాట. అలా కాకుండా కస్టమర్ దగ్గర అన్ని రోజులు లేదు, మాకు 5 daysలోనే ప్రోగ్రామ్ కావాలి, లేదంటే 6 daysలో కావాలి, 8 daysలో కావాలి, ప్లస్ ప్లేసెస్ కూడా కొందరు చూస్ చేసుకుంటారు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్యాకేజ్ కాస్ట్ అనేది డిజైన్ చేస్తాము, వాళ్ళ ప్యాకేజ్ ఐటినరీ కూడా రెడీ చేసి ఇచ్చేస్తాం. ఎవరైనా సరే ఇండివిజువల్గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వరకే వెహికల్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ వరకు అకామిడేషన్ కూడా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం 3 star ఇస్తున్నాం, లేదా క్లయింట్కి 4 star కావాలి, లేదా 5 star కావాలి. సో వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా ప్యాకేజ్ అనేది మనం కస్టమైజ్ చేసి ఇస్తాం అనమాట. ఓకే. సో గ్రూప్ తో కావాలనుకుంటే గ్రూప్ తో వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళాలనుకుంటే ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ, అప్పుడు కాస్త కాస్ట్ డిఫరెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మేడం, వాళ్ళు చూస్ చేసుకునే ఫెసిలిటీస్ ని బట్టి కాస్ట్ అనేది లిటిల్ బిట్ వేరియేట్ అవుతుంది అనమాట. వేరియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. రాజస్థాన్ వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది, మొత్తం ప్లానింగ్ అంతా మీరే చెప్తారు. ఎగ్జాక్ట్లీ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.